దేవుని తోటలో, ద్రాక్ష తోటలో మొక్కల వలె ఉన్నాం, ద్రాక్ష తీగల వలె ఉన్నాం. మనం అంటుకట్టబడాలి, క్రీస్తుతో అంటుకట్టబడి ఫలించాలి. ఆ ఫలాలు ఎలా ఉండాలని చెప్పాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానుగ్రహము. ఈ 9 కూడా గలతీ పత్రిక 5:22 ఆత్మఫలాలుగా పేర్కొనబడ్డాయి. ఎందుకు వీటిని ఇచ్చాడు అంటే మనము వీటిని అన్నిటినీ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపించాలి, ప్రేమ మనలో ఉండాలి, సంతోషం మనలో ఉండాలి. ఏ స్థితిలోనైనా సంతోషించగలిగే ఆత్మఫలము సంతోషము. సమాధానం మనలో ఉండాలి. కొంతమంది చూడండి అస్సలు సమాధాన పడరు, పట్టుదలకు పోతారు. కానీ దేవుని ఆత్మగా నువ్వు ఉన్నావు కనుక నువ్వు సమాధానం కలిగిన వాడిగా ఉండాలి, సమాధానం కలిగిన దానిగా ఉండాలి. సమాధానము, దీర్ఘశాంతము, ఎల్లప్పుడూ కూడా దీర్ఘము అంటే ఎక్కువ కాలం నువ్వు జీవించినంతకాలం దీర్ఘశాంతం నీలో ఉండాలి, దయాళత్వం నీలో ఉండాలి. దయాళత్వం త్వరగా తగ్గాలి, నువ్వు త్వరగా లోబడాలి. దయాళత్వం నీలో ఉండాలి, మంచితనం నీలో ఉండాలి. నువ్వు మంచిదానివి, మంచోడివి అనిపించుకోవాలి. మంచితనం నీలో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి. నువ్వు మంచి విశ్వాసమై ఉండాలి. ఈ 7 మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇవన్నీ మీలో ఉన్నాయా? అలాంటి విశ్వాసులుగా ఉన్నారా? లేకుంటే మీ పక్క వాళ్ళు ఎవరన్నా ఇల్లెళ్ళే నువ్వు నమ్మవు దేవుణ్ణి, ఒక తగ్గింపు ఉండదు, ఓ మంచితనం ఉండదు, ఒక జాలి ఉండదు, ఒక దయ ఉండదు. దేవుణ్ణి నమ్మిందంట, దేవుణ్ణి నమ్మింది, దేవుణ్ణి నమ్మాడంట. చూడు ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడో, ఎంత ర్యాష్గా తిరగబడిపోతున్నాడో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో చూడు. దేవుణ్ణి నమ్మిందంట అంటున్నారా మనల్ని ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు? అలాగంటూ ఉంటే నీలో ఆత్మఫలాలు లేవు. ఈ లోకంలో మనం సాక్షార్థంగా జీవించాలి, దేవుని ఆత్మఫలాలు కలిగి ఉండాలి. 7 ఫలాలు నేర్చుకున్నాం. విశ్వాసము 3 భాగాలుగా నేర్చుకున్నాం. ఎందుకు విశ్వాసాన్ని 3 భాగాలుగా నేర్చుకున్నాం అంటే విశ్వాసి కాని ఎడల ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసి అయి ఉండాలి. నువ్వు విశ్వాసమేనా? అయితే నువ్వు దేవునికి ఇష్టడువే. అమ్మా నువ్వు విశ్వాసమేనా? నువ్వు దేవునికి ఇష్టరాలువే. విశ్వాసం అయితే నీలో ఆత్మఫలాలు ఉండాలా. ఇక ఆత్మఫలాలు ముగింపుకు వచ్చేసాం. ఇప్పుడు 8వ చెప్పుకుంటున్నాం మనం. 8వ ఆత్మఫలం. 8వ ఆత్మఫలం అదేంటో తెలుసా? సాత్వికము. చాలా చక్కని మాట ఇది. దీని గురించి స్వచ్ఛత అంటే చెప్పండి, ప్యూరిటీయా? స్వచ్ఛత, నిష్కల్మషం, కల్మషం లేని గుణమని. ఆ ఆత్మఫలాల్లో ఉన్నటువంటి మంచితనం కూడా ఈ సాత్వికమని, ప్రశాంతతని, పవిత్రతని అనేక శబ్దాలు బయటకు వచ్చాయి సాత్వికం గురించి నేను ఆలోచించినప్పుడు. సాత్వికము అంటే కోపం లేకుండా, ఆవేశం లేకుండా, దయాగుణంతో, నిశ్శబ్దంతో, నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన ఆధ్యాత్మిక జీవితానికి అవసరం. వింటున్నారా? ఆధ్యాత్మిక జీవితానికి సాత్వికం అవసరం. సాత్వికం అంటే చాలా త్వరగా లోబడుతుంది, చాలా త్వరగా సహిస్తుంది. అలాంటి ఉదాహరణలతో ఒక వ్యక్తిని చూపిస్తాను. నిర్గమకాండం, సంఖ్యాకాండం 12:3 చూసినట్టయితే అక్కడ ఒక వ్యక్తికి దేవుడి పేరు పెట్టాడు. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వాళ్ళందరిలోనేనంట. చెప్పండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు మిక్కిలి కూడా చేర్చాడు సాత్వికానికి. మిక్కిలి సాత్వికుడు మోషే. ఒక విశ్వాసి, పాత నిబంధన విశ్వాసి.
అక్కడ కంటికి కన్ను ఉంది, పంటికి పన్ను ఉంది పాత నిబంధనలో. కాలుకు కాలు ఉంది, చెయ్యికి చెయ్యి ఉంది పాత నిబంధనలో కదా. మరణానికి మరణం ఉంది పాత నిబంధనలో. కానీ అలాంటి ధర్మశాస్త్రము లేని రోజుల్లో మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది సీనాయి పర్వతం మీద. ధర్మశాస్త్రం వచ్చిన రోజుల్లో, ధర్మశాస్త్రానికి ముందు రోజుల్లో సాత్వికుడు మోసే, మిక్కిలి సాత్వికుడు. ఉందా నీ భర్తకు కానీ నీకు కానీ మధ్యలో సాత్వికం ఉందా? నీ భార్యకి నీకు మధ్యలో సాత్వికం ఉందా? నీ తల్లికి నీకు మధ్యలో సాత్వికం ఉందా? నీ అన్నకి నీకు మధ్యలో సాత్వికం ఉందా? నీ చెల్లికి నీకు మధ్యలో సాత్వికం ఉందా? అసలు ఆ సాత్వికం అనే ఫలం నీలో ఉందా? ఆలోచించుకోవాలి. ఈ మధ్యాహ్నం మనం అందరం ఉన్నాయి. సాత్వికము దేవుడు చెప్తున్నాడు మోసేని, భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇలాంటి కుర్రాడు ఎక్కడ పుట్టాడో తెలుసా? ఐగుప్తు బానిసత్వంలో పుట్టాడు. దాచి పెంచారు. ఫరో కూతురు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు పెరిగాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు సకల విద్యా ప్రావీణ్యుడు అయ్యాడట. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు అంటే ఆ రాజ్యంలో ఉన్న విద్యలన్నీ వచ్చట. ఒక యోధుడు అనమాట, ఒక సైన్యాన్ని నడిపించగలిగే సమర్థుడు అనమాట. సకల శాస్త్ర పాండిత్యమును సంపాదించిన వాడు అనమాట. ఒకసారి ఆలోచించండి, మనకు ఏదైనా కొంచెం ఉంటే మిడిసిపడిపోతాం, కొంచెం ఆధారం ఉంటే ఏమైపోతాం మనకు తెలియదు కదా. మనకు 30,000 జీతం ఉంటే ఇక మనల్ని ఎవరు అట్టుకోలేరు. మన భర్త ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఇంకెవరు అట్టుకోలేరు. మనం ఇంకా ఆకాశమే నడుస్తాం. మనం ఇంకెవరో నాకు సరిపోరంటాం. ఎందుకు మిక్కిలి సాత్వికుడు అన్నాడంటే, ఇతను 40 సంవత్సరాలు రాణి కోటలో, రాజగృహంలో, రాజబల్ల మీద ఉన్నతమైన స్థితిని అనుభవించిన అతను ఒకానొక దినాన్న కొన్ని పరిస్థితులను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే మిద్యాను దేశం వెళ్ళిపోవాల్సి వచ్చింది. మిద్యాను దేశంలో దేవుడు ఏమిచ్చాడు మోసేకంటే గొర్రెల కాపరి బ్రతికిచ్చాడు. వాళ్ళ కుటుంబాలు కూడా గతంలో అయ్యాయి. గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోయి ప్రవర్తించకూడదు. నీ నోటి మాట గతం గుర్తెట్టుకుని మాట్లాడాల. నీ నోటి ప్రవర్తన, నీ చేత ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచనలు నీ గతాన్ని గుర్తు చేస్తూ ఉండాలా. నీ తాత ముత్తాతలు ఎలాంటి వాళ్ళు, నీ ఇల్లు వాకిలి, నీ బ్రతుకు గతంలో ఎలాంటిది, నీ జీవనం ఎలాంటిది, గతాన్ని మర్చిపోకూడదు. మోసే గొర్రెలు అప్పగించినప్పుడు తన పుట్టినప్పటి నుంచి ఎరిగిన స్థితి ఏంటి? రాజనగరం, రాజభోగం. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన స్థితి ఏంటి? దాస్యం. వాళ్ళ అమ్మ చెప్పింది పాలిత్తు పాలిత్తు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? దాస్యాన్ని గురించి చెప్పింది. మనం ఇశ్రాయేలీలు దాసాను దాసులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నాం. ఘోరమైన స్థితి మంది, పెట్టి చాకరీ చేస్తున్నాం. నువ్వు ఆ జాతిలోనే పుట్టావు, నువ్వు ఆ జాతీయుడివే, జాగ్రత్త అన్నీ ఆలోచించి గమనించు అంటే ఆ తల్లి చెప్పిన మాటలే వినకపోయి ఉంటే, లక్ష్య పెట్టకపోయి ఉంటే తన మిద్యాను దేశం వెళ్ళవలసిన అవసరం లేదు. మిద్యాను దేశం ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒక ఐగుప్తుడిని కొట్టాడు అక్కడ. ఐగుప్తుడిని ఎందుకు కొట్టవలసి వచ్చిందో తెలుసా? నేను హెబ్రీయుడిని అని గమనించి. నీ గతాన్ని మర్చిపోకూడదు, నీ స్థితిని మర్చిపోకూడదు. ఉన్నత స్థితే కలగజేశాడు దేవుడు. రాజనగరం ఇచ్చాడు దేవుడు. ఫరో ఇంట జీవించే జీవితం ఇచ్చాడు దేవుడు. 1 రోజు 2 రోజులు కాదు. ఇక్కడ ఎంత వయసు వాళ్ళు ఉన్నారో మీకు మీ అందరికీ తెలుసు. 40 ఏళ్ళ వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 40 ఏళ్ళ వయసు, పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళ వయసు. రాజనగర్లో, అంతఃపురంలో, హంసతుల్య పానుపుల మీద, రత్న కేలికల మీద, రత్న కంబళ్ళ మీద. ఐగుప్తు సామ్రాజ్యం అంటే చాలా గొప్పది ప్రపంచంలో. అంత గొప్ప జీవితం జీవించిన మోసే ఒకేసారి గొర్రెల కాపరి గడ్డిలో పడుకుంటాడు, చెట్టు కింద పడుకుంటాడు, చెట్టు నీడ పడుకుంటాడు, గొర్రెలతో పడుకుంటాడు. అంతటి
ఘోరాతి ఘోరమైన జీవితానికి తను అప్పగించబడినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడో తెలుసా? ఆలోచించండి. ఎందుకు అగ్రీ అయ్యాడో తెలుసా? తన తల్లి చెప్పిన మాటలు తన హృదయంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు కూడా పెళ్ళై వెళ్తున్న పిల్లలకి అమ్మోళ్ళు చెప్తారు, అమ్మా జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నారో లేదో తెలుస్తలేదు. చాలా తల్లులు చాలా డిఫరెంట్గా ఉన్నారు. చాలా తల్లులు తండ్రులు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఏమనంటే వచ్చేయి, ఆడేమనంటే వచ్చేయి, మీ అత్తగారు ఏమనంటే వచ్చేయి, మీ మామగారు ఏమనంటే వచ్చేయి, నీకేమి లోటు లేదు, నువ్వు హాయిగా తిని ఇక్కడ ఉంది గాను, ఏదో చేతనని పని చేసుకుని నీ బిడ్డలు పెంచుకుంది గాను, నువ్వు వెళ్ళకో, మాట పడకో అని చెప్తున్నారేమో ఇప్పుడు తల్లిదండ్రులు. అందుకే పిల్లల్లో సాత్వికం లేదు, పిల్లల్లో సమాధానం లేదు, పిల్లల్లో మంచితనం లేదు, పిల్లల్లో దయాలత్వం లేదు, పిల్లల్లో మృదత్వం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు. ఆలోచించాలి ప్రియులారా. ఈ రోజున గమనించుకోవాలా. వెనకాల ఏమీ లేదు. మన వెనకాల 1,00,000 రూపాయలు తెచ్చి పోలీస్ స్టేషన్లో కట్టి శక్తి లేదు. కానీ వెళ్ళి ఎవరినో కొట్టేస్తావు స్పీడ్గా. నిన్ను నువ్వు చూసుకుని ఏమనుకుంటున్నావో అర్థం కాదు. వెనకటి స్థితి ఆలోచిస్తే, తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచిస్తే, నీ స్థితి ఆలోచిస్తే నువ్వు సాత్వికుడు అవుతావు. సాత్వికం అనే ఫలం నీలో ఉంటుంది. ఎందుకనంటే మోసే గొర్రెలు అప్పగించాడు, మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. మేనమామ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేనమామ ఏ పని అప్పగించాడు? ఎందుకు గొర్రెలు అప్పగించాడు? రాజు కదేడు, రాజరికం నుంచి వచ్చాడు కదా, సకల విద్యా ప్రావీణ్యుడు కదా. ఒక సింహాసనం ఎందుకు ఇవ్వలేదు? ఒక అంతఃపురం ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ స్తోమత అదే. అమ్మా ఎలాగేనండి, వాళ్ళ స్తోమత అదే. ముందు నీ స్తోమత తెలుసుకోవాలా. నీ నాన్న ఏంటో, నీ అమ్మ ఏంటో, నీ తాత ఏంటో, నీ బ్రతికేంటో. రథాలు ఎక్కి తిరిగారు, గుర్రాలు ఎక్కి తిరిగారని కథలు చెప్తూ ఉంటారు వెనకాల వాళ్ళు. పిచ్చి కథలు అయ్యి. ఆ కథల్ని నేను బాగుపరచవు. రథాలు ఎక్కి తిరిగారు, గుర్రాలు ఎక్కి తిరిగారంటే నిన్ను బాగుపరచవు. నీ ప్రస్తుత స్థితికి నువ్వు దిగజారిపోయి నిస్సహాయరాలు అయిపోయి ఎవరిని అర్జించకుండా ఉండాలంటే సాత్వికం నీలో ఉండాలా. మోసే మిక్కిలి సాత్వికుడు అని దేవుడు చెప్తున్నాడు. గొర్రెల దగ్గర ఫ్లెక్సిబుల్, వంగాడు, ఆ గడ్డి మీద పడుకున్నాడు కదా. దేవుడు పిలిచి నడిపించింది 40 ఏళ్ళు. ఐగుప్తు దేశంలో ఉన్నది 40 ఏళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలతో నడిచింది 40 ఏళ్ళు కదా. గమనిస్తున్నారా? 120 ఏళ్ళు బతికాడు. బహుశా ఈ గొర్రెల కాపరిగా కూడా అనేక సంవత్సరాలు దేవుడు అతను పరిశీలించిన తర్వాత అతని సాత్వికాన్ని బట్టి దేవుడు మరలా నాయకత్వాన్ని అప్పగించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి చూసినప్పుడు, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుడు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఒక దివ్య దర్శనాన్ని అమ్మా సాత్వికం ఏం చేస్తా తెలుసా? ఒక దివ్య దర్శనాన్ని కలగజేస్తుంది. మోసే యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మోసేని పిలుస్తున్నాడు. ఐగుప్తు దేశంలో అంతఃపురంలో ఉన్నప్పుడు కాదు, సాత్వికుడై మామ గొర్రెల మందను మేపుతున్నప్పుడు. గమనిస్తున్నారా? నువ్వు వంచితురాలు అయితే, నిన్ను తగ్గించుకుంటే, నిన్ను నువ్వు లోబరుచుకుంటే, ఈ ఆత్మఫలాలు 9 మరలా చదువు, కొన్ని 100 సార్లు చదువు. నీ బ్రతుకులో అవి ఇనుమటింపు చేసుకునేదాకా చదువు. ఆత్మఫలాలు అవి తప్పేం కాదు, అయ్యే నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తాయి. గమనిస్తున్నావా? ఈ ఆత్మఫలాలు నీలో ఉంటే, నువ్వు సాత్వికుడు అయితే, సాత్వికురాలు అయితే, దైవ దర్శనము
నీకు ప్రాప్తిస్తుంది. దైవ దర్శనం కలిగింది. గొప్ప దైవ దర్శనాన్ని చూశాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. యెహోవా దేవుని ద్వారా వాగ్దానం పొందాడు. దేవుడు అతన్ని పిలిచి ఏర్పరచుకున్నప్పుడు అతనితో మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాలు మనం అక్కడ చూస్తాం. 6వ వచనం దాకా చదివినప్పుడు, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఎంత గొప్ప దర్శనాన్ని అతను చూడగలుగుతున్నాడు. 3:10 చదవండి. 3:10 కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. ఒక గొప్ప వాగ్దానం మోసేకిస్తున్నాడు. నీవు నా ప్రజలను తోడుకొని పోదువు. 400 ఏళ్ళు బానిసత్వాన్ని అనుభవిస్తున్న ప్రజల్ని ఫరో చేతిలో నుంచి ఇడిపించగలిగే శక్తి ఎవరికన్నా ఉందా? ఏ ఒక్కరన్నా ఇడిపించగలరా? ఇది ఏ ఒక్కరికన్నా సాధ్యమా? ఫరో చేతిలో నుంచి ఇడిపించే సామర్థ్యం సామాన్యమైందా? దేవుడు అప్పగించాడు. దేవుడు అప్పగించిన తర్వాత అప్పగించబడిన పని తీసుకుని ఐగుప్తు దేశానికి వచ్చాడు. అప్పగించబడిన గొప్ప ధన్యతే. ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఎన్ని ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఎదురయ్యాయి. దేవుణ్ణి కనపరిచేవాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంతో వ్యతిరేకతలు. ఫరో అప్పుడే ఒప్పుకునేవాడు, అప్పుడే తిరగబడేవాడు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం ఆ వ్యతిరేకతలు అప్పుడే నమ్మేవారు. నువ్వు దేవుడు పంపించాడా నిన్ను? నిజమా? మమ్మల్ని ఇడిపిస్తావా అని నమ్మేవారు. ఆ మరుక్షణంలో అనేవారు, మమ్మల్ని నిజంగా నువ్వు కడక తీసుకెళ్ళగలవా? నిజమేనా అనేవారు. అపనమ్మకాలు ఎదురవుతాయి, అనుమానాలు ఎదురవుతాయి, ఆపదలు ఎదురవుతాయి. తెలుసా? ప్రతికూలతలు ఎదురవుతాయి. మోసే కర్ర పడేశాడు, పాము అయింది. ఐగుప్తు దేశంలో మంత్రగాళ్ళందరూ వచ్చి కర్రలు పడేశారు, పాములు అయ్యాయి. అప్పుడు ఏమైపోతాం మనం ఒక్క పాము చేస్తే వాళ్ళు ఎన్ని పాములు చేశారు? మంత్రగాళ్ళు వచ్చి చాలా పాములు చేశారు. కృంగిపోయిందా? భయపడిపోయిందా సమాజం? అక్కడ ఎదురుచూపు. రేయ్ చిన్ను, ఆ గుంపుని ఎడదీసేయండి. అక్కడి నుంచి గుంపు ఉండకూడదు. అది ఉంటే అలాగే అల్లరి ఉంటుంది. మాట్లాడకూడదు. కనుక మౌనం అయిపోయినటువంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురయ్యాయి. ఎందుకంటే తనకు అలా తెలీదు. పాము అవుతుందని తెలుసు కానీ మళ్ళీ పాములు వస్తాయని తెలీదు. సాత్వికంతో ఎదురు చూశాడు. అమ్మా, ఎదురు చూడాలి. నువ్వు నీ బ్రతుకు బాగోవాలంటే, నీ జీవితం బాగోవాలంటే నువ్వు ఎదురు చూడాలా. నేను చూడనని మిడిచిపడిపోతే గట్టిగా ఉంచితే కొమ్మ ఏమైపోద్ది? పళ్ళమని ఇరిగిపోద్ది. మళ్ళీ నువ్వు అతికించలేదాన్ని కదా. కోప్పడి చేతిలో ఉన్న కొండ వదిలేతే ఏమవుతుంది? పగిలిపోద్ది. మళ్ళీ ఒక్క పెంకి ఎతకలేను. అర్థమవుతుందా నీకు? సాత్వికం కావాలి నీ జీవితం బాగోవాలంటే. కొన్ని వందల పాములు వచ్చాయి. కొన్ని వందల పాములు వస్తే ఆ పాములన్నీ చూసి బెత్తరపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. ప్రతి కర్ర పాము అయిపోయింది. సాత్వికంతో ఎదురు చూశాడు. కొంతసేపటికి ఏమైందో తెలుసా? అక్కడ వచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మోసే చేతి కర్ర నుంచి వచ్చిన పాము ప్రతి పాముని మింగేసిందంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. మోసే చేతి కర్ర నుంచి వచ్చినటువంటి పాము విజయం పొందింది. ఆ విజయం నీదవుతుంది. నువ్వు ఎదురు చూస్తే నీ ఆటంకాలు, నీ అడ్డంకాలు, నీ వ్యతిరేకతలు, నిన్ను పాడు చేయాలని చూసేవాళ్ళు, నిన్ను చెరపాలని చూసేవాళ్ళు, నిన్ను కృంగదీయాలని చూసేవాళ్ళు, నీ బ్రతుకు బాటలో అడ్డొచ్చేవాళ్ళు
అందరూ కూడా మృంగివేయబడతారు. ఆ పావులన్నీ ఈ పాము ఏం చేసింది? మింగేసింది. తర్వాత ఆ పావుని చేతితో పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. సాత్వికుడు. పావులు వచ్చాయని గజిబిజి అయిపోలేదమ్మా. గజిబిజి అయిపోతున్నావా? వైకుంఠపాలి తెలుసా మీకు? వైకుంఠపాలి నిచ్చెన వచ్చినప్పుడు ఇంత లోకం నవ్వేతాం, పాము వచ్చినప్పుడు ఇంత లోకం ఏడిసేస్తాం. కానీ వైకుంఠపాలి అంతా ఏముంటాయి? పాములు నిచ్చెనలు, పాములు నిచ్చెనలు. కొన్ని పాములు నిన్ను మింగుతాయి, కొన్ని నిచ్చెనలు నిన్ను పైకి లేవదీస్తాయి. నీ జీవితంలో సాత్వికం కావాలా? బయలుదేరారు అక్కడి నుంచి. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఫరో కొంతకాలం ఒప్పుకున్నాడు, కొంతకాలం ఒప్పుకోలేదు. వ్యతిరేకతలు అయ్యాయి. చివరికి దేవుడు కఠోరమైన కార్యాలు అక్కడ ఐగుప్తు దేశంలో చేసి చూపించాడు. అప్పుడు ఫరో ఏం చేశాడంటే మోసేని తన జనుల్ని ఇడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఫరో సమస్య తీరిపోయింది. బయటకు వచ్చాడు జనాన్ని తీసుకుని. బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? బయటకు వచ్చిన తర్వాత కోరాహు తిరగబడ్డాడు, దాతాను తిరగబడ్డాడు, అభిరాము తిరగబడ్డాడు. చూడండి చూడండి, హెబ్రీల్లో తిరుగుబాటు. మిమ్మల్ని రక్షించే మనిషి మీద నువ్వు తిరుగుబడతావా? చెప్పు. నిన్ను విడిపించిన వ్యక్తి మీద నువ్వు తిరుగుబడతావా? చెప్పు. నీకు దాస్య విముక్తి కలిగజేసే వ్యక్తి మీద తిరగబడతావా? చెప్పు. తిరుగుబాటు తిరుగుబాటు సహించాడు. దేవుడే తీర్పు తీర్చాడు. ఆ తీర్పులను బట్టి భయపడలేదు, బెదిరిపోలేదు, ముందుకు సాగాడు. ముందుకు సాగుతుంటే తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ లక్క తిరుగుబాటు చేసింది. ఎవరావిడ? మిరియాం. అక్క తిరుగుబాటు చేసింది. అక్కతో పాటు అన్న కూడా కలిశాడు. మళ్ళీ ఇంట్లోనే తిరుగుబాటు, సమాజంలో తిరుగుబాటు, ఇంట్లో తిరుగుబాటు. అమ్మా, నీ ఇంట్లో కూడా తిరుగుబాటు వస్తుంది. నీ అత్తమామల నుంచి తిరుగుబాటు రావచ్చు, నీ ఆడపడుచుల నుంచి తిరుగుబాటు రావచ్చు, ఒకవేళ నీ భర్త తిరగబడవచ్చు. ఎంతమంది భర్తలు తిరగబడతలేదు? చెప్పండి చెప్పండి. పెళ్ళప్పుడులాగా ఉంటాడా? పెళ్ళప్పుడేమో ఎలాగున్నాడు? ఇద్దరు పిల్లలు పుట్టాక ఎలాగున్నాడు? చెప్పండి. నేను అనేక మందిని చూస్తున్నాను, 2-3 పిల్లలు పుట్టిన తర్వాత త్రాగుబోతు అయిపోయి భార్య ఏం తింటుందో చూడకుండా, బిడ్డలు ఏం తింటున్నారో చూడకుండా, కుటుంబాన్ని లక్ష్య పెట్టకుండా నానా హింసలు పెట్టయితే ఆ పిల్లల్ని ఎవరొకరికి అప్పగించి ఈ తల్లి కొయిటకి వెళ్ళడమో, లేకపోతే ఎక్కడైనా బట్టల షాపులో పనిచేయడమో, నానా కష్టపడి సాయంకాలం వచ్చి రాత్రి 10 గంటలకి 11 గంటలకి పిల్లల కథ గంజి కాసి పోసుకోవడమో, ఇన్ని కుటుంబాలు ఎరుగుతుంది. నేను తిరుగుబాటు వస్తుంది. ఘోరమైన తిరుగుబాటు వచ్చింది మోసే జీవితంలో. ఆ లక్క తిరగబడింది. చిన్నప్పటి నుంచి పెంచింది ఆవిడే, ప్రేమగా చూసింది ఆవిడే. భార్య వచ్చిందని తిరగబడింది. భార్యలు వచ్చాక భర్తలు వచ్చాక తిరగబడతారు. వ్యతిరేకతలు ఇంట్లో వస్తాయి. మోసే బ్రతుకులో వ్యతిరేకత వచ్చింది. ఆ లక్క తిరగబడింది. వాళ్ళ అన్న తిరగబడ్డాడు. వాళ్ళ తిరుగుబాటు ఏమైనా నెగ్గిందా? వాళ్ళ తిరుగుబాటు ఏమైనా జయమైందా? దేవుడు బుద్ధి చెప్పాడు. నువ్వు సాత్వికంతో ఉంటే దేవుడు బుద్ధి చెప్తాడు. మోసే సాత్వికుడు కనుక, మిక్కిలి సాత్వికుడు కనుక మిరియాముకి అహరోనుకి కూడా బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పండి. దేవుడే బుద్ధి చెప్పాడు. నీ కుటుంబ వ్యవస్థ మీద దేవుని సంకల్పం ఉంది. నీ బిడ్డల మీద దేవుని సంకల్పం ఉంది. నీ బ్రతుకు మీద దేవుని సంకల్పం ఉంది. నీ ఉద్యోగం మీద దేవుని సంకల్పం ఉంది. నీ ఆదాయం మీద దేవుని సంకల్పం ఉంది. దేవుని సంకల్పం లేకుండా నువ్వు లేవు. నువ్వు మొదటి స్థితి గుర్తుపెట్టుకో. నువ్వు సాత్వికుడిగా ఉండాలంటే ఇప్పుడు కలిగిన స్థితిని బట్టి గర్వంతో విస్తరించిపోకు. నీ మొదటి స్థితి గుర్తు తెచ్చుకో. నీకు అన్నం లేని రోజులు, నువ్వు పేదరికంతో విలవిల్లాడిన రోజులు, నువ్వు మంచాన పడి మూలిగిన రోజులు, అనారోగ్యంతో కృంగిపోయిన రోజులు, నిన్నెవరో పట్టించుకోని రోజులు, ఎలాగ ఉన్నాడో అని చూడని రోజులు, ఎలాగ ఉందో అని చూడని రోజులు అనేకమైనవి ఉన్నాయి. గుర్తు చేసుకో. ఈరోజు నీకు స్వేచ్ఛ వచ్చింది, ఈరోజు నీకు సౌఖ్యం వచ్చింది, ఈరోజు నీకు కుటుంబం వచ్చింది, ఈరోజు నీకు ఆదాయం వచ్చింది, ఈరోజు నీ ఇంట్లో ఏసీ వచ్చింది. శుక్రవారం ఎండగా ఉందని స్తుతియాగానికి రాలేదు, ఏసీల్లో పడుకున్నారు. అంటే దేవుడు ఏసీ ఇచ్చాడు కదా, ఏసీలోనే పడుకోవాలా కదా? స్తుతియాగానికి రాక్కర్లేదు.
దేవుని పిలుపు గైకోనక్కర్లేదు, దేవుని కట్టుబాట్లకు లోబడక్కర్లేదు. ఎండగా ఉంది కదా ఇంట్లో ఏసీ వేసుకుని పడుకుంటే సరిపోద్ది, లేకపోతే ఇంట్లో ఏసీ లేకపోతే మా ఇల్లు చల్లగా ఉంది, మందిరం వేడిగా ఉంటుంది అని పడుకోవచ్చు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని కట్టుబాట్లకు లోబడు. బైబిల్ చెప్తుంది, ఎవడైతే తన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుంటాడో వాడు కూలిపోతాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడి స్తుతియాగంలో అందరూ కూర్చొని అందరూ ఆసక్తితో ఎక్కడి నుంచో దైవజనుని రప్పించి గొప్ప సందేశాన్ని 2 గంటల సేపు అందించి ఎవరి పనులు వాళ్ళు మానుకుని మేము అందరం ఇక్కడ పుల్ల మీదో కర్ర మీదో అన్నమ్మగారు కానీ పుల్లలు ఇచ్చారు. ఈ పెట్టి ఆ పాలుగారు ఎంతో నలిగిపోయి ఆ ఎండలో ఉడికిపోయి ముఖం అంతా మారిపోయింది. సాయంకాలానికి పాలుగారు ముఖం ఆ ఎండకి. దేవి గారు ఏం కావాలో దేవి గారికి, మీరు అందరూ తినేసి వెళ్ళిన ప్లేట్లు కట్టడానికి ఏం కావాలో మీకు వంట చేసి పెట్టడానికి దేవి గారికి, ఆవిడకి ఏం తక్కువ, ఆవిడకి ఏసీలు లేదా? ప్రయాసపడేవాళ్ళు చేయగలిగేవాళ్ళు చేశారు. షారోన్ తన ఇంట్లో కూర్చోలేదా? దినమంతా పోయి దగ్గర కూర్చుంది. చేశారు, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, వండి వార్చారు, స్తుతియాగం జరిపించారు. దేవునికే మహిమ కలుగును గాక. అందులో ఎన్ని చేతులు ఉన్నాయో ఆ అన్ని చేతులు దాని ప్రతిఫలము పొందుదురుగాక. తప్పించుకున్న వాళ్ళకి తప్పించుకున్నంత. మోసే సహిస్తున్నాడు, అక్క తిరుగుబాటు సహిస్తున్నాడు, అన్న తిరుగుబాటు సహిస్తున్నాడు. దాతాను రైట్ హ్యాండ్ లాటాడు, ఆకాను రైట్ హ్యాండ్ లాటాడు, అభిరాము బలవంతులు నాయకులు తిరుగుబాటు. అమ్మా, అపవాదిని ఇంట్లో తిరుగుబాటు లేపిందా? సాత్వికంతో జయించు బాబు. నీ ఇంట్లో తిరుగుబాటు లేపిందా అపవాది? నీ సంఘంలో తిరుగుబాటు లేపిందా? నీ మనసులో తిరుగుబాటు లేపిందా? ఒక సాత్వికం అనే ఫలమే నీకు జై జీవితానికి నడిపిస్తుంది. మోసేలో ఉన్న సాత్వికం దేవుడు చెప్పాడు కనుక నేను మోసేని తీసుకున్నాను. మిక్కిలి సాత్వికుడు ఎలాంటి వాడట? దేవుని భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడట. దేవుని సంఘములో నువ్వు సాత్వికుడిగా ఉన్నావా? సాత్వికం నీకుందా? ఏదైనా సహిస్తున్నావా? ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావు, ఎంత దురుసు వస్తే అంత దురుసుగా ప్రవర్తిస్తావు, ఎంత కోపం వస్తే అంత కోపంగా ప్రవర్తిస్తావు. నీదొక నిర్ణయం, నీదొక చట్టం, నీదొక వ్యతిరేకత. ఎవరు ఆపలేరు నిన్ను, ఎవరు ఆపలేరు. ఒక తండ్రికి లోబడవు, తల్లికి లోబడవు, అన్నకు లోబడవు, చెల్లికి లోబడవు, అక్కకు లోబడవు, భర్తకు లోబడవు, దైవజనుడికి లోబడవు. దైవజనుడికి కూడా భయం వేస్తుంది. ఒకవేళ వెళ్ళి ఏమైనా చెప్తే ఎలా నువ్వేం చెప్పావు నాకు అంటారేమని. ఎందుకంటే నీ ప్రవర్తన అలాగ అనిపిస్తుంది. నిన్ను నువ్వే దిద్దుకోవాలా చేత కాలేదు, నీ బిడ్డలు దిద్దుకోవాలా చేత కాలేదు, నీ కుటుంబం దిద్దుకోవాలా చేత కాలేదు, నీ తల్లిదండ్రులు దిద్దుకోవాలా చేత కాలేదు. ఇంకెవరు దిద్దుతారు నిన్ను? ఇంకెవరి మాట నువ్వు వినవు. అది దాటావంటే ఇంకెవరి మాట వినవు. సాత్వికమును గురించి స్వచ్ఛత, సాత్వికమును గురించి కల్మషం లేని గుణం, సాత్వికము గురించి మంచితనం, సాత్వికం గురించి ప్రశాంతత, సాత్వికం గురించి పవిత్రత రాయబడ్డాయి. సాత్వికం అంటే ఏంటో అని ఆలోచిస్తే ఇవన్నీ మీనింగ్లు దొరికాయి. ఈ సాత్వికం నీకుంటే నీ జీవితంలో జై జీవితం దొరుకుతుంది. నీ భర్త దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ అత్తమామల దగ్గర, నీ ఆడపడుచుల దగ్గర, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కొలీగ్స్ దగ్గర. చివరికి మోసే గురించి చెప్పవలసి వస్తే భూమి మీద జనులందరి దగ్గర మిక్కిలి సాత్వికుడు. ప్రియ సహోదరుడా, ఈరోజు సాత్వికం గురించి తెలుసుకో. సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం సాత్వికం అంటే. సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం. ఆయన సాత్వికుడండి, ఆమె సాత్వికురాలండి. నీలో ఉందా? రేజ్ 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 రేజ్. ఈ రేజ్ నీకు ఎంత మాత్రం మంచిది కాదు. అధికారం ఉంది. సముద్రం మీద కర్ర చాపాడు పాయలు అవ్వలేదా? బండను ముట్టాడు నీళ్లు రాలేదా?
ఆకాశం వైపు చేతులు ఎత్తాడు, మన్నా కురలేదా? ఏం ప్రభావం తక్కువ మోసేకి? దేవుడు ముఖాముఖిగా మాట్లాడలేదా? గొప్ప ధన్యత మోసేకి లేవా? మోసే ఏది ఆజ్ఞాపింతే అది జరుగుతలేదా? మోసే చేతులు ఎత్తినప్పుడు అమాలేకులు ఓడిపోలేదా? అతను ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ జరగలేదా? అయినా సాత్వికుడే. వాళ్ళ అక్క తిరగబడితే సాత్వికంతో ఉన్నాడు, వాళ్ళ అన్న తిరగబడితే సాత్వికంతో ఉన్నాడు. ఎబ్రీల్లో అనేక మంది తిరగబడితే దేవుని చేతికి అప్పగించాడు. తీర్పు ఎవరిదన్నాడు? ఎవరిదన్నాడు? అంతేమ్మా. నీ కుటుంబంలో అశాంతి ఉందా? దేవుడు ఉన్నాడు కదా నీకు. మోసేలాగా దేవుడికి అప్పగించు. నీ వల్ల కావట్లేదా బాబు? ఏమయ్యా, నీ ఆఫీసులో నీ వల్ల కావట్లేదా బాబు? నీ వ్యాపారంలో నీ వల్ల కావట్లేదా? నీ బ్రతుకులో నీ వల్ల కావట్లేదా? నీ చదువు నీకు ప్రయోజనకరం అవుతలేదా? సాత్వికము, సాత్వికము. మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు కదా. అక్కడ జరుగుతున్న సందర్భాలు అద్భుతమైన సందర్భాలు. 10వ వచనంలో గొప్ప పని అప్పగించాడు దేవుడు. దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? ఏదైతే అప్పగించాడో అది సాధించుకుంటూ వాళ్ళు తీసుకుంటూ వచ్చాడు. సాధించుకుంటూ తీసుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యం అలా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏది లోబడుతుందట నీకు? భూలోకమే నీకు తల ఉంచుతుందట. తెలుసా? సాత్వికం అంత గొప్పది. 2 సమూయేలు గ్రంథము 22:36 చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 22:36. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. ఈ సాత్వికం ఏం చేస్తుందట? 18:33 కీర్తనల గ్రంథం. సాత్వికం నిన్ను గొప్ప చేస్తుంది. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను. ఎంత ఆదరణ, ఎంత ఆదరణ కీర్తనకారుడు చెప్తున్నాడు. సాత్వికము మనకు కావాలి. సాత్వికము. హెబ్రీ 11:27లో మోసేను గురించి మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. హెబ్రీ 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడే. ఏ బుద్ధి? ఏ బుద్ధి? స్థిర బుద్ధి కలగజేస్తుంది సాత్వికం. సాత్వికం ఏం కలగజేస్తుంది? జయమిస్తుంది. సాత్వికము భూలోకాన్ని స్వతంత్రించుకునేలా చేస్తుంది. సాత్వికము గొప్ప చేస్తుంది. సాత్వికము స్థిరమైన బుద్ధిని కలగజేస్తుంది. ఒక దైవ దర్శనాన్ని అతని బ్రతుకులో చూపించింది. తను వెనక్కి వెళ్ళిన తర్వాత తన జీవితంలో గొర్రెలు కాయడానికి కూడా వెనకాడలేదు. రాజనగర్లో ఉన్నప్పుడు దేని మీద తిరుగుంటాడు? రథముల మీద తిరుగుంటాడు. రాజనగర్లో ఉన్నప్పుడు దేని మీద పడుకుని ఉంటాడు? రాజనగర్లో ఉన్నప్పుడు ఏం తిని ఉంటాడు? అమ్మా వింటున్నావా? అన్నీ పోయాయి. చెట్టు కిందకు వచ్చాక ఏం పోయాయి? అన్నీ పోయాయి. గొర్రెలు ఎదురుగుండా ఉన్నాయి. గొర్రెల మంద ఎదురుగుండా ఉంది. గొర్రెల కాపర్లు వెనక్కి రావడానికి, ఇంటికి ఎట్టుకెళ్ళడానికి, క్యారేజీ తెచ్చుకోవడానికి, క్యారేజీ వండుకోవడానికి టైం ఏం కుదరదు. గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? ఆ మంద మధ్యాహ్నం 3 గంటలకి చెట్టు కిందకి చేరిపోద్ది, నీడన్న చోటకి. ఆ నీడలో అవన్నీ పడుకుంటే అప్పుడు పుల్లలో పోగేసి ఒక గోధుమ పిండి తీసి పిసికి రొట్టె చేసి నిప్పులు తయారు చేసి ఆ నిప్పుల మీద వేసేస్తాడు. ఇంత లావు రొట్టె తయారు చేస్తాడు. ఆ నిప్పుల మీద వేసేస్తాడు. నిప్పుల మీద వేసేస్తే ఆ పైన పుల్లల్లో, బూడిదలో, నిప్పుల్లో అది కాలిపోద్ది. కాలిపోయి ఎలా ఉడుకుతుంది, మంచి బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నేను చూశాను. నేను కొంతకాలం గొర్రెల కాపరిగా పనిచేశాను కనుక నేను చూశాను. దాన్ని బయటికి తీస్తాడు. తీసిన తర్వాత అతని దగ్గర చాకు ఉంటుంది. ఆ చాకు ఇచ్చుకుని ఆ పైదంతా గోకెత్తాడు.
గోకెత్తాడు. ఇది గోధుమ రొట్టె ఏమో అంత చక్కగా ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత ఆ లోపల భాగం కింద పైన గోకేగా ఒక చక్కటి మెత్తని రొట్టె ఒకటి బయటకు వస్తుంది. అది తింటాడు. గొర్రెపాలు తాగుతాడు, వీలైతే ఒంటిపాలు తాగుతాడు. రాజనగర్లో తిన్న మోసే భోజనానికి ఇప్పుడు తింటున్న భోజనానికి తేడా ఏంటి చెప్పండి? సాత్వికము. అందుకే ఆకాశం నుండి దేవాది దేవుడు ఎవరి దగ్గర దిగొచ్చాడు? మోసే దగ్గర దిగొచ్చాడు. సాత్వికము. కనుక ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4:2 చదువుదాం. ఎఫెసీలు రాసిన పత్రిక 4:2. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే. ఈ ఆత్మ ఫలాలు మనకి ఏం కలగజేస్తాయి? ఐక్యతను కలగజేస్తాయి. ప్రేమ దొరికే చోటు, మొన్న శుక్రవారం వచ్చిన ఆయన చెప్పాడు, సహవాసము దొరికే చోటు సంఘము, ప్రేమ దొరికే చోటు సంఘము, సంతోషం దొరికే చోటు సంఘము. దేవుని సంఘములోకి వస్తే లోకములో లేనివి ఎన్నో దొరుకుతాయి. ఈ సంఘాన్ని పాడు చేద్దామని అపవాది ప్రయత్నిస్తుంది. సంఘాన్ని చెరుపుదామని అపవాది కుట్ర పన్నుతుంది. పిల్లరా, సంఘములోకి వస్తే ఈరోజు నీకేం దొరుకుతుంది? ఈవేళ గాలి అని కొంతమంది మానేశారు, వాన అని కొంతమంది మానేశారు, కరెంట్ లేదని కొంతమంది మానేశారు. కానీ మీరు వచ్చారు, నేను వచ్చాను. కానీ నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఈరోజు మనందరికీ, నాతో సహా మీ అందరికీ ఏం దొరుకుతుంది? చెప్పండి. ఐక్యత దొరికింది. దాంట్లో ఆత్మఫలం దొరుకుతుంది. ఈరోజు 8వ ఫలం ఏంటది? సాత్వికము దొరుకుతుంది, ప్రేమ దొరికింది, సంతోషం దొరికింది, సమాధానం దొరికింది, దీర్ఘశాంతం దొరికింది, దయాలత్వం దొరికింది, మంచితనం దొరికింది, విశ్వాసం దొరికింది, సాత్వికం దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ నీ బ్రతుకులో ఉంటే నీకు జై జీవితమే. నువ్వు అడుగు పెట్టిన చోటల్లా, నువ్వు చేయి పెట్టిందల్లా నీకు విజయం ఇస్తుంది. మోసేతో దేవాది దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. మోసేకి జై జీవితం ఇచ్చాడు. దాతాను ఓడిపోయాడు, అభిరామ్ ఓడిపోయాడు, కోరాహు ఓడిపోయాడు, ఆకాను ఓడిపోయాడు, మిరియం సిగ్గుపడింది. చెప్పండి. అహరోను సిగ్గుపడ్డాడు. ద్వేషించిన వారి కొరకు, దూషించిన వారి కొరకు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. సాత్వికం అంటే చెప్తున్నాను అమ్మా, నువ్వు తిరగబడిపోతావు, కోపపడిపోతావు, దూషించేస్తావు, నిందించేస్తావు, నీకు చేతనని అన్నీ చేసేస్తావు లైన్గా. మోసే ఏం చేశాడో తెలుసా? చెప్పండి. మిరియాం కోసం ఏం చేశాడు? మిరియాం కొరకు మోసే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. నీ మీద తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, నీ వ్యతిరేకవాదుల కొరకు ప్రార్థన చేయి, నిన్ను పాడు చేయాలనుకునే వారి కొరకు ప్రార్థన చేయి. నీకు ఒక ఆయుధం ఉంది, ప్రార్థన. సాత్వికముతో ఆత్మఫలాలు కలిగి ప్రార్థన చేయి. మోసే ప్రార్థన చేశాడు, అందరూ సిగ్గుపడ్డారు. చివరికి విజయం ఎవరిదైంది? మోసేదయింది. నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లు ఏమన్నాడు పౌలు గారు ఎఫెసీతో? మీరు సమాధానమనే బంధము చేత. సమాధానమనే బంధము. ఏ బంధమమ్మా? ఇప్పుడు సమాధానం ఎవరితోనంట? కడుపును పుట్టిన బిడ్డలతోనే, ఇంక మిగతా వాళ్ళతో కాదు. భర్తతోనే సమాధానం, మళ్ళీ అత్తమామలతో వద్దు సమాధానం. ఆడపడుచులతోని, మర్దిగారులతో వద్దు సమాధానం. ఎవరితోని? నా భర్త, నేను, నా పిల్లలు. బంధం అమ్మ ఇది. ఈ భూలోకంలో ఏముంటుంది? బంధం. ఏమనుకుంటున్నావు? బంధం ఇది. సమాధానం అనే బంధం. అది సరిలేదనుకో, ప్రార్థన చెయ్యి, సమాధానం దేవుడు కలగజేస్తాడు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు, ఏమన్నాడు ఎఫెసీయులకు? ఏమని చెప్తున్నాడు? సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారే. ఈ ఆత్మ ఫలాలు కలిగించే ఆత్మే ఏం కలిగింతది? ఐక్యతను కలిగింతది.
నీకు నువ్వు తీర్పు తీర్చేయకు. అబ్బే వాళ్ళు మారరండి, చిచ్చి వాళ్ళు మారరండి, అబ్బే వల్ల కదండి, అబ్బే కుదరదండి, వాళ్ళేంటండి వాళ్ళు మనుషులే కదండి, నువ్వు తీర్పు తీర్చకు. తీర్పు తీర్చు మనుషుడా, నీకు తీర్పు తీర్చబడదు. నువ్వు మనిషివి కాదు. వాళ్ళు నిన్ను ఇదే మాటలు అంటారు. నువ్వు వాళ్ళని అదే మాట్లాడుతుంటే వాళ్ళు నిన్నేమంటారు? అది మనిషే కాదంటారు. జాగ్రత్త, ఒక ఏళ్ళు చూపితే నీ వైపుకి అది సమాధానము. ప్రార్థించు. మోసే ప్రార్థించాడు. మిరియం పాలెం బయట ఉంది. దేంతో ఉంది? కుష్ఠరోగంతో ఉంది. చాలు, దీనికి తగిన శిక్ష అనుకుంటాడు ఎవడన్నైతే. సాత్వికుడు కనుక ఏమనుకున్నాడు? ఆమె స్వస్థత పొందాలనుకున్నాడు. దేవుణ్ణి వేడుకున్నాడు. ఆ వేడుకోవడం కూడా అద్భుతంగా ఉంటుంది. అక్కడ సంఖ్యాకాండం 12 అధ్యాయం అనుకుంటాను. వేడుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన రీతిలో సాత్వికం కనబడుతుంది ఆ ప్రార్థనలో. ఆ రీతిగా వేడుకుంటాడు. ఆత్మ కలిగించే ఐక్యత చేత చదవండి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ ఏందో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? నిజమే ఉందా? సహిస్తున్నావా? ప్రతీకారం తీర్చుకుంటున్నావా? ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. మీరు పిలువబడ్డారు క్రీస్తు యేసు చేత. ఆయన మాట అన్నాడు, అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట, కొత్త నిబంధనలో అందరికీ నచ్చిన మాట. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. అలాంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఓ విర్రవీగిపోతావా? ఆలోచించు బాబు. బాబు, నీ స్థితి ఏంటో నువ్వు ఎరిగి ఉండు. నువ్వు ఆశీర్వదించబడాలనే మాటలు నీకు తెలియజేస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును. నా యొద్ద ఏమెత్తుకోవాలా? మీ కాడి, మీ భారాలే మీ కాడి నా యొద్ద నేర్చుకోండి ఎలాగ ఎత్తుకోవాలో. నేను కాడి మోస్తాను. ఏం మోసాడైనా? పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఏ పాత్ర అది? ఏ పాత్ర? దయగల పాత్ర. సాత్వికుడు. నేను మిక్కిలి సాత్వికుడును. కొలసి పత్రిక 3:12 చదవండి. కొలసీలు రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి. దీర్ఘశాంతము. ప్రయాసపడాలి. తిమోతితో చెప్తాడు, 1 తిమోతి 6:11. తిమోతితో చెప్తాడు పౌలు గారు, మీరేం ధరించుకోవాలో కొలసి పత్రికలో చెప్పాడు. ఇక్కడ తిమోతితో చెప్తాడు, టైం లేదు నాకు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ఏం చేయాలా? అది ప్రయాసపడాల ప్రియులారా. సాత్వికము. మిక్కిలి సాత్వికుడు ఎంత ప్రయాసపడ్డాడో. 40 ఏళ్ళు
40 ఏళ్ళు మోసేని బట్టి కాదు, ఆ కాలం అలా పొడిగించబడతా. ఎవరి కాఠిన్యాన్ని బట్టి? ఎవరి కాఠిన్యాన్ని బట్టి? ఇశ్రాయేలీయుల కాఠిన్యాన్ని బట్టి ఎన్ని రోజులు ప్రయాణం, ఎన్ని రోజులు అయిపోయింది? ఏ మార్గాన్ని నడిచింది ప్రయాణం? ఎందుకంత కఠినం అయిపోయింది? ఎందుకంత ఘోరం అయిపోయింది? కడకెళ్ళేసరికి ముగించేస్తాను. కడకెళ్ళేసరికి చాలా ఉంది. నేను తయారు చేసేటప్పుడు ఆత్మపూర్ణ అయిపోయి ఒక 20 పేపర్లు తయారు చేస్తాను. కానీ ఎలా చెప్పుకురావాలో తెలియక సర్దుబాటు చేసుకొచ్చేసరికి కష్టపడతా ఉంటాను. అది నడిచేటప్పుడు నాకు పరిశుద్ధాత్మ నడిపింపుతో సాత్వికం అద్భుతంగా నడిచింది. ఇంకొక 8 పేజీలు ఉంది నేను తయారు చేసింది. కానీ నేను ముగించుకొచ్చేసాను, దగ్గరికి వచ్చేసాను. ఎందుకంటే కరెంట్ లేదు, కంజెస్టెడ్, ఈ వీడియో వెళ్తుందో లేదో కూడా చెప్పలేము. కనుక ప్రియులారా, మోసే యోర్దాను నది దగ్గరికి వచ్చేసారు. సీనాయి పర్వతం అయిపోయింది. 40 రోజులు తిండి లేదు, 40 రోజులు నిద్ర లేదు. వాగ్దానం తెచ్చేశాడు. 10 ఆజ్ఞలు దేవుడు రాశాడు. ఆ 10 ఆజ్ఞలు తెచ్చాడు. 10 ఆజ్ఞలతో పాటు వివరణ ఎంత ఎప్పుడన్నా చదివారో లేదో పాత నిబంధన? చదివి ఉండరు, బైబిల్ చదివిలా లేరు జనాలు ఈ రోజుల్లో. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉన్న ఆ 10 ఆజ్ఞలు కాదు, దాని వివరణ ఉంటుంది. సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, లేవికాండం, ఇదంతా ఇశ్రాయేలీయుల యొక్క క్రమం. అదంతా ఆ షెడ్యూల్ అంతా తయారు చేసిన వాళ్ళు ఎవరో? మోసే తయారు చేశాడు. మిక్కిలి సాత్వికుడై తయారు చేశాడు. అంత ప్రయాసపడిన వాడిని, అంత త్యాగశీలిని, అంత సహనం కలిగిన వాడిని, అంత ఓర్చుకున్నవాడిని టక్కన పర్వతమే నిలబెట్టాడు దేవుడు. మోసే కనులెత్తి చూడు, కనులెత్తి చూశాడు. అదే ఆ కనబడుతున్నదే కానాన్ దేశం. ఆ కనబడుతున్నదే కానాన్ దేశం. చూడు మోసే, చూడు మోసే, ఆ కనబడుతున్నదే కానాన్ దేశం. ఇదేంటి ప్రభా ఇలాగంటావు? ఏంటి ప్రభా? ఏంటి నాకేదో డౌట్గా ఉంది నీ మాట. అదిగో చూడు అంటావేంటి ప్రభా? నేను వెళ్ళనా? ఈ రాత్రే నువ్వు అది ఈ విలువైన సాత్వికుడు. నేను ఈ లెసన్ తయారు చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరో చేరకముందే పరమకానాన్ని చేరాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఏ కానాను కోసం ఎదురు చూశాడో, ఏ కానాను కోసం సాత్వికుడయ్యాడో, ఏ కానాను కోసం సహించాడో, ఏ వాగ్దాన భూమి చేరాలనుకున్నాడో ఆ వాగ్దాన భూమి చేరలేకపోయినప్పటికీ ఆ చివరి రోజున యోర్దాను నది ఒడ్డిన ఆ పర్వతం మీద నిలబడినప్పుడు దేవుడు అతన్ని పరమ కానానుకు తోడుకెళ్ళిపోయాడు. ఎందుకంటే విట్నెస్ ఉంది. కొత్త నిబంధనలో మోసేకొకటి, ఏలియాకొకటి, యేసుక్రీస్తుకొకటి పర్ణశాలలు కడతానన్నారు. ఎక్కడ? రూపాంతర కొండ మీద. అక్కడ ఎవరు కనబడ్డారు? 12 ఎవరిని చూశారు? మోసేని చూశారు. మోసే ఈ కానాను వెళ్ళలేదు. ఈ కానాను వెళ్ళినోళ్ళు ఇప్పుడు ఇంకా తంటాలు పడుతున్నారు అక్కడ యుద్ధాలతో. ఇప్పుడు ఇంకా సంతతులు గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆ కానాన్లో. ఆ కానాన్ ఇంకా గొడవలతోనే ఉంది. ఆ యెరూషలేము ఇంకా గొడవలతోనే ఉంది. ఆ పరమ కానాన్ అయితే ప్రశాంతతలో ఉంది. నిన్ను సాత్వికుడు గనుక నిన్ను ఎక్కడ చేర్చాడు? కానాన్ పురము కేగుదాము ఓ నా సోదరు లారా, ఓ నా సోదరు లారా, ఓ నా సోదరు లారా. ఎవరికా రాదా? ఎప్పుడు వినలేదు. గూగుల్లో కొట్టుకుని నెక్స్ట్ టైం పాడండి. కానాన్ పురము కేగుదాము ఓ నా సోదరు లారా. వీళ్ళందరూ ఒక్క మాట చెప్పాడు. ఇదిగో మోసేకు తోడై ఉన్నట్లు నీకును తోడైందును. ఇంకో నాయకుడు వచ్చాడు. ఎవరైనా మోసేకు తోడైనట్లు ఈ మోసే సాత్వికాన్ని, ఈ మోసే సహనాన్ని, ఈ మోసే విశ్వాసాన్ని, ఈ మోసే నమ్మకత్వాన్ని కల్లారా చూశాడు. ఎవరు? యెహోషువ అనుసరించాడు, నడిచాడు. కనుక మోసేకు తోడైనట్లు నీకును, ఈరోజు నాకును, ఇక్కడ నిలబడి బోధిస్తున్న నాకును, నిలిచిన నీకును, నీ బ్రతుకులో ఉన్న సమస్యలకు, నీ బ్రతుకులో ఉన్న శోధనలకు, నీ బ్రతుకులో ఉన్న చింతలకు, నీ బ్రతుకులో ఉన్న చికాకులకు, నీ బ్రతుకులో ఉన్న అభ్యంతరాలకు, నీ బ్రతుకులో ఉన్న ఆటంకాలకు సమాధానము యేసే. ఎవరు? చెప్పండి. నా జీవిత వ్యధలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నా జీవిత యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు
జవాబు నా జీవిత వ్యధలందు. దేవునికి స్తోత్రం. ఈ జీవిత వ్యధలలో దేవుడే జవాబుగా ఉండి మోసేని ఎక్కడికి తీసుకెళ్ళాడు? నిత్య విశ్రాంతిలోకి, పరమకానానికి చేర్చాడు. ఆ ప్రభువే చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నా యొద్ద నీ కాడి ఎత్తుకుని నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. నా ముఖం మీద ఉమ్ముస్తారు. అమ్మా, నీ ముఖం మీద ఉమ్ముసారా? ఏంటి అంత స్పీడ్ నీకు? ఏంటి నీకు అంత పౌరుషం? ఏంటి అంత పట్టుదల? ఏంటి అంత కోపం ఏంటయ్యా నీకు? వాళ్ళని కొట్టేస్తావు, వీళ్ళని కొట్టేస్తావు, వీళ్ళని ఇస్త్రీ పడతావు, వాళ్ళని ఇస్త్రీ పడతావు. ఈ బలం ఎటల కాలం ఉండిపోద్దా? ఈ శక్తి ఎటల కాలం ఉండిపోద్దా? అమ్మ బాధపడుతుందని లేదు, నాన్న బాధపడుతున్నాడని లేదు, గ్రామస్తులు బాధపడుతున్నారని లేదు, దైవజనుడు బాధపడుతున్నాడని లేదు, దేవునికి నామానికి అవమానం అని లేదు. ఎలాగో మూర్ఖమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నావు. నీ జీవిత వ్యధలందు దేవుడే జవాబు. ఆలోచించుకో. సాత్వికంతో, విశ్వాసముతో, ప్రేమతో, సహనముతో చూచుకుంటూ ఇలాగ వహించాలా, ఇలా వహించాలని నేర్చుకుంటూ వచ్చాడు కనుక దేవుడు అంటున్నాడు, మోసేకి తోడైనట్లు నీకు నువ్వు తోడైందును, నీ బ్రతుకు దినమల నీ వెంట వచ్చును, నీ వెనక, నీ ముందు వెనక నేను ఉంటానని యెహోషువ గ్రంథం ఫస్ట్లో, యెహోషువ గ్రంథం 1లో అద్భుతమైన మాటలు చెప్పాడు దేవుడు. అప్పటికప్పుడే మోసే గతించిపోయాడు, మరలా యెహోషువకి తోడై ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో మాట ఉంది లాస్ట్లో, ఏమని తెలుసా? నేను బహుకాలం గడిచిన వృద్ధుడనై ఉన్నాను, దేవుడు నాకు ఈ నేటికి తోడై ఉన్నాడు. నేను నా ఇంటి వారు మీరెవరిని సేవించుదురో, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యకాల సమయంలో విన్నటువంటి వర్తమానాన్ని బట్టి సాత్వికము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ కూడా నీ నిధిలో, నీ సంచిలో, ఆత్మ కరువుగా ఆత్మ సంచిలో దాచుకో. వీటిని కలిగి జీవించు, నువ్వు ఫలిస్తావు. వచ్చి వారం వీలైతే ఆశా నిగ్రహం చెప్తాను. దేవుడు మనల్ని దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన తండ్రి, ఇంతవరకు ఆత్మ ఫలాల గురించి అద్భుత రీతిగా మాట్లాడుటకు నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. వర్తమానం విని వారందరినీ ఆశీర్వదించండి. ఆత్మఫలాలు కలిగిన జీవితం దయచేయండి. ఆత్మఫలాలు లేని ఎడల ఆత్మీయ జీవితంలో వ్యర్థం ప్రభా, ఫలించిన జీవితం వ్యర్థం ప్రభా. ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్గిల్లో వేయబడును కనుక ఫలించాలి ప్రభా. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నావు. ఆత్మీయంగా విశ్వాసులు, సంఘము ఫలించాలి. ఈ వర్తమానం విన్న వాళ్ళందరూ కూడా ఆత్మ ఫలాలు మరలా చదివి వాటిని గ్రహించి ఈ 9 ఆత్మ ఫలాల్లో వారు సంసిద్ధులై ఉండకు సహాయం చేయండి. ఓర్పుతో, సహనముతో పౌలు కొలస్సీలకు చెప్తున్నట్టు, పౌలు ఎఫెసీలకు చెప్తున్నట్టు దీర్ఘశాంతమును, దయాళత్వమును, సాత్వికమును అమర్చుకుంటూ జీవించే జీవితాలు మాకు ప్రసాదించండి. ఈ వర్తమానం బోధించిన దైవజనుని నేటి వరకు వాడుకున్నందుకు వందనాలు. విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఈ మైక్ స్వరం వినేవాళ్ళు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు, విదేశాల్లో ఉన్న మన సంఘ బిడ్డలు, అలాగే స్వదేశంలో ఉన్న మా సంఘ బిడ్డలు, వారి కుటుంబాలు, వారి పిల్లలతో సహా కూర్చుని ఈ వర్తమానం వింటుండగా వారిని ఆత్మఫలములతో నింపి ఆశీర్వదించమని, దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.